వరుసపాడు మండలం పి గుడిపాడు వద్ద ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నుండి 30,000 మంది సిద్ధం సభకు వస్తున్నారని తెలిపారు. సిద్ధం సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని బాలినేని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని బాలినేని స్పష్టం చేశారు. జిల్లాలో 12 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లా నుండి లక్షలాది మంది సిద్ధం సభకు వస్తున్నారని పేర్కొన్నారు. సిద్ధం సభకి వేలాదిగా జిల్లా నుంచి వేలాదిగా రావడం జరుగుతుంది. మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా 30,000 మందిని తరలిస్తూ ఉన్నాం ఆ మీటింగ్కి. అందరూ కూడా ఈ సిద్ధం సభ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికోసం ఈ సిద్ధం సభ, దీంతో ఈ సభతోటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా మన ప్రకాశం జిల్లాలో కూడా 12 సీట్లు గెలుచుకునే దానికి మా శాసకులు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అదే దానికి చెప్తా ఉన్నాం. మనమైతే మన జిల్లా వరకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మ్యాక్సిమం జిల్లా నుంచి రావడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా నుంచి హైయెస్ట్ సిద్ధం సభకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటాం.